రాజమండ్రి మెయిన్ రోడ్లో సెంటర్ పార్కింగ్ సమస్య రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. ప్రజలు మెయిన్ రోడ్లో ఏదైనా కొనుగోలు చేయడానికి వెళ్ళాలంటే నరకం చూసే పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి కారణం ఎవరు, ఎందుకు ఇలా అని మనం కొంత విషయాల గురించి పరిశీలన చేస్తే అక్కడ మెయిన్ రోడ్లో షాపులకు ముందు మళ్ళీ రెంట్లకు ఇవ్వడం, అంటే ఒక షాపు వాళ్ళ రెంట్కి తీసుకుంటారు, దానికి ముందు 2 షాపులకు రెంట్లకు ఇస్తారు. అయితే ఈ ఎవరైతే అదనంగా అద్దె చెల్లిస్తున్నారో వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు, రోడ్డు మీదే పెట్టుకుంటారు. మరి ఇలాగా డబుల్ త్రిబుల్ షాపులు ఉండడం వల్ల ఎక్కడికక్కడే ఆ షాపులకు వచ్చేవాళ్ళు పార్కింగ్ ఎక్కడ పెట్టుకోవాలి, షాప్ ముందు పెట్టుకోవాలి, కానీ సెంటర్లో పెట్టేస్తున్నారు. దీనికోసం మనం కొద్ది రోజులు వెనక్కి వెళ్ళి గమనించినట్టయితే ట్రాఫిక్ పోలీస్ వారి విజ్ఞప్తి ఎట్టి పరిస్థితుల్లో సెంటర్ పార్కింగ్ చేయొద్దు అన్న పరిస్థితి మనం చూసాం. చాలా వరకు కేసులు కూడా రాశారు. మరి సడన్గా ఏమైందో తెలియదు. అసలు ట్రాఫిక్ పోలీస్ వారు అటు కన్నెత్తి చూడడం మానేశారు, పోనీ వాళ్ళు వదిలేశారు. మరి ఛాంబర్ వారికి ఏమైంది, వీళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే అక్కడ వ్యాపారస్తులు వాళ్ళందరూ కలిస్తేనే కదా ఛాంబరు. పొరపాటున ఫ్యామిలీతో వెళ్ళాలన్నా కనీసం 2 వీలర్ కూడా వెళ్ళే పరిస్థితి లేదు. కోటగుమ్మం దగ్గర నుండి మనం శ్యామల సెంటర్ రావాలంటే ఒక్కో సందర్భంలో గంట సేపు, అంటే ఉన్న కిలోమీటర్ దూరం కూడా గంట సేపు, అంటే ఎంత దారుణంగా ఉందో చూడండి. రోజ్ మిల్క్ చాలా ఫేమస్, అక్కడ మరీ దారుణం. వాళ్ళు ఏదైతే డస్ట్బిన్ ఉంటుందో అది రోడ్డు మీదే పెడతారు. అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఒకప్పుడు కిందకు ఉండేది, ప్రమాదాలు జరుగుతాయని కొంచెం హైట్ చేశాడు. హైట్ చేయకముందు 1-2 షాపులు ఉంటే ఇప్పుడు అవి కాస్త 10 షాపులు అయ్యాయి. దాని చుట్టూ కూడా వ్యాపారాలు చేసుకోవద్దని మేము చెప్పడం లేదు, ట్రాఫిక్ ఎందుకు ఇబ్బంది కలిగిస్తున్నారు. వీరి విషయంలో అటు ఛాంబర్ నాయకులు కానీ, ఛాంబర్ వారు కానీ, ట్రాఫిక్ పోలీస్ వారు కానీ ఎవరు ఎందుకు పట్టించుకోవడం లేదు. అప్పట్లో సెంటర్ లైటింగ్ వేస్తే దీనివల్ల అడ్డొచ్చేస్తుంది అన్నారు, లైటింగు లేదు, దానివల్ల డబ్బులు వృధా అయినాయి. సీన్ కట్ చేస్తే ఇప్పుడు మరీ దుర్భరంగా చాలా ఇబ్బంది పడే పరిస్థితి. సెంటర్ పార్కింగ్తో పాటుగా అందులో వ్యాపారాలు కూడా చేస్తున్నారు చాలామంది తోపుడు బళ్ళు వర్తకులు. ఏ వర్తకులకి మేము వ్యతిరేకం కాదు, కనీసం మెయిన్ రోడ్డు వెళ్ళాలంటే వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళు నడిచి ఎంత దూరం తిరుగుతారు, కనీసం 2 వీలర్ వేసుకొచ్చినా సరే కాస్త దూరం పని ముగించుకు వెళ్ళే పరిస్థితి ఉండాలిగా. పోనీ పార్కింగ్కి ఎక్కడైనా ప్లేస్ ఉందంటే ఎక్కడా ప్లేస్ లేదు. మరి దీనిపై ఛాంబర్ వారు కానీ, ట్రాఫిక్ పోలీసు వారు కానీ, అధికారులు కానీ, నాయకులు కానీ పూర్తి స్థాయిలో తక్షణమే చర్యలు తీసుకోకపోతే మెయిన్ రోడ్డు అనే పేరు మార్చేసి నరకయాతన మార్గంగా నామకరణం చేస్తే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు.